ఇక్కడున్నారా? హే, వదులు మంజు. ఇదేంటిలా అనేసాను? బాగా అయిందా? లేకపోతే వెనక నుంచి కళ్ళు మూస్తే నువ్వని తెలుసుకోలేనా? మంజు అనగానే టక్కుమని చేతులు తీసేసావు. ఎలా ఉంది నా గేమ్? ఓ, మీరు కావాలని అన్నారా? అసలు నేనెంతో భయపడ్డాను. నా మనసు అదోలా అయిపోయింది. ఎందుకు భయపడ్డాం? ఈ ఇంట్లో నా కళ్ళు మూసే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికుంది? అయినా మంజు నా కళ్ళు ఎందుకు మూస్తుంది? ఆ హక్కు నీకు మాత్రమే ఉంది. సరే, ఇంకోసారి ఇలా మాట వరసకు కూడా అనకండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. ఏంటిది? ఇది కూడా తెలీదా? గోరింటాకు కోన్. ఇప్పుడేం చేయాలి? కోన్ పెట్టాలి నాకు. నేనా? అవును, మీరే. మంజుని అడుగు, తను పెడుతుంది. ప్రతిదానికి మంజు మంజు అంటారేంటి? భర్త చేత గోరింటాకు పెట్టించుకుంటే చాలా మంచిదంట. ఇదెవరు చెప్పారు? సోషల్ మీడియాలో నేను వీడియో చూశాను. ఆ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే వాళ్ళకి వేరే ఏం పని లేదు. వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు పెడతారు. ఇప్పుడు మీ భార్య సంతోషం కోసం పెట్టండి. సిరి, నాకు గోరింటాకు పెట్టడం రాదు. నేను వీడియోలు పెడతాను, అందులో ఎలా పెట్టారో అలాగే గోరింటాకు పెట్టండి. తీసుకోండి. మీరు మీ భార్యకు ఆ మాత్రం చేయలేరా? మీరు నన్ను ఇంతకు ముందు కూడా చాలా బాధ పెట్టారు. ఇది దానికి పనిష్మెంట్. అబ్బా, పెట్టండి ప్లీజ్. పెట్టమంటుంటే పట్టుకోండి. ఒక్క నిమిషం. హలో మంజు. అత్తయ్య గారికి మన మీద అనుమానం వచ్చింది. అనుమానమా? దేనికి? మరిప్పుడు ఎలా మంజు? అత్తయ్య గారిని మీరు ఒక 2-3 గంటలు ఇంట్లోనే కోర్టుకి రాకుండా ఆపగలిగితే ఈ లోపు ఎలాగోలా మేనేజ్ చేద్దామని కిరణ్మయి మేడం చెప్పారు. అమ్మ ఇంట్లో లేదు మంజు, బయటికెళ్ళింది. అవునా? ఒకవేళ ఇప్పుడు అత్తయ్య గారు కోర్టుకే బయలుదేరారేమో. సరే, ఒక పని చేస్తాను. నేను కూడా బయలుదేరి అక్కడికి వస్తాను. మీరొస్తే ఎలా? ఒకవేళ అత్తయ్య గారు ఇంటికి వస్తే తనని ఇంట్లోనే ఎవరు ఆపుతారు? అందుకే మీరు రాకండి. లేదు, నేను వస్తాను మంజు. ఇంట్లో ఉండాలంటే ఒక తలనొప్పి ఉంది. ఏంటది? సిరి తనకి గోరింటాకు పెట్టమని నా ప్రాణాలు తీస్తుంది. మరి పెట్టకపోయారా? ఫోన్ కట్ చేసిందేంటి? కోపం వచ్చిందనుకుంటా. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అసలు?